ఇవాళ మొదటి రోజు ఫస్ట్ సభ తాడిపత్రిలో జరగనుంది. అక్కడి నుంచి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు ఈ మొదటి సభలో అని ఒక ఆసక్తిగా అయితే కనిపిస్తోంది. ఏమనిపిస్తోంది? ఖచ్చితంగా అంటున్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ప్రధానంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో జనసందోహం కూడా తరలి వస్తున్న వాతావరణం తాడిపత్రి నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు, ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మన ముందు తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని, ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఎట్లా చూస్తారు? ఎందుకంటే తాడిపత్రి నుంచి 3వ దశ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ ప్రచార బేరిని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఎట్లా కనిపిస్తోంది వాతావరణం, చెప్పండి. ముఖ్యమంత్రి గారు ప్రచారం మళ్ళా మొదలుపెట్టిండేది తాడిపత్రి నుంటే కావడంతో చాలా సంతోషంగా ఉంది. మరోసారి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందనే కూడా ఇక్కడ ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిన్నిచ్చిన మేనిఫెస్టో పైన సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రెట్టింపు. అంటే అమ్మఒడి అయితే 15,000 నుండి 17,000కు, చేయూత 15,000 నుండి ఇప్పుడు 20,000 వరకు, ఈ విధంగా అన్ని 30,000 వరకు, ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో సామాన్యునికి దృష్టిలో పెట్టుకోవడమే ఈ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అంతేకాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి సంక్షేమం ఇక్కడ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంటే ప్రజలపైన ఏ విధమైన అభిప్రాయం ఉందనో ఈ ముఖ్యమంత్రిని చూస్తే తెలుస్తుంది ప్రజలకు అందరికీ కూడా. ఈ మేనిఫెస్టో గుండా ప్రజల్లో చైతన్యం కూడా వస్తుంది. అంటే జగనన్న మా కోసం ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి మా జీవన శైలిలో కూడా మార్పు వచ్చిందనేది చాలా మందిలో ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. నిన్నట్టుంటి కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్పడం కానీ వివిధ రకాలలో కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఈ విధంగా అయినటువంటి మేనిఫెస్టోలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి గత 40 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన, మీరు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఎట్లా కంపేర్ చేస్తారు? అంటే మేము వచ్చిన తర్వాత, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. అంతెందుకు తాడిపత్రి ప్రజలకు ఎప్పటి నుండి ఉండే కళ 100 బెడ్ హాస్పిటల్, అది ఈ ప్రభుత్వంలో రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా అంతేకాదు, ఇక్కడ కూడా మైనార్టీల కోసం కూడా మేము మైనార్టీ కాలేజ్ కోసం 12 ఎకరాలు భూమి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే గతంలో 30 సంవత్సరాలు ఉన్నటువంటి దానికి ఈ 5 సంవత్సరాల్లో కంపేర్ చేసుకుంటే ఇరిగేషన్లో కానీ, డ్రింకింగ్ పర్పస్ కానీ 80% మేము సక్సెస్ అయినామనే ఈ సందర్భంలో. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి సంబంధించి తాడిపత్రి అంటే రౌడీజం అనేది ఎక్కువగా అపోహ ఉండేది. కానీ ఇప్పుడు సంబంధించిన 5 ఏళ్ళలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారంటారు మీరు? ఇక్కడ గతంలో అయితే అర్బన్లో 7-8 పికెటింగ్లు ఉండేవి. ప్రొద్దున లేస్తే ఏమి వినాల్సి వస్తుందనే ఒక ఆలోచన అధికారులకు కానీ, ఇక్కడ ఉండే ప్రజలకు కానీ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే టోటల్గా పికెటింగ్లన్నీ ఎత్తేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యే అయినాక అధికారులందరినీ పిలిచి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కానీ దౌర్జన్యాలకు పాల్పడినా, మామూలుకు పాల్పడినా కూడా దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పడం మేము ప్రభుత్వం కూడా కంపెనీ. ఇది పరిస్థితి. ఏంటికి చెప్తారంటే గతంలోకి ఈ రోజు కూడా కంపారిజన్ చేసుకుంటారు ప్రజలు కూడా. ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే శాంతి భద్రతలు బాగున్నాయి. ఇంకోటి, ఏ ఒక్కరు కూడా ఎవరు వ్యాపారాలు ఎవరు వాళ్ళ కుత్తి వాళ్ళు నడుచుకోవడం జరుగుతుంది. ఈరోజు మా విజయానికి కూడా అదే సంకేతం కూడా మేము తెలియజేస్తాం. రైట్, మరోసారి తాడిపత్రిలో జెండా ఎగరేస్తామని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా తాడిపత్రికి చేరుకుంటారు. ఇక్కడ భారీగా తరలి వచ్చే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినారు. ఆ మాటలు వినేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.